హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఎగ్ ఫ్రై అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కరివేపాకు, సన్నగా తరిగిన క్యాబేజీ ముందుగానే కడిగి పెట్టుకోవాలండి. అది దీంట్లోకి యాడ్ చేసుకోండి. క్యాబేజీ మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి క్యాబేజ్ అనేది మంచిగా కుక్ అవుతుందండి. సో అందుకోసం ముందుగానే నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే క్యాబేజ్ అనేది ఇలాగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసి దీంట్లోకి పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి అండ్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత క్యాబేజ్ మొత్తం అట్లా ఒక సైడ్లో కనుక్కొని దాంట్లో ఉన్న మధ్యలో ఎంటీ ప్లేస్లో మనం ఎగ్ ముందుగానే పగిలి కొట్టి పెట్టుకున్న ఎగ్స్ అనేవి దీంట్లోకి చేసుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం చిన్నగా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్ మిక్చర్ అనేది క్యాబేజీకి బాగా పట్టుకునేలా మిక్స్ చేయాలండి. దీంట్లో కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత అది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ క్యాబేజీ ఇలా మనకి ఫ్రై అనేది ఇలా అయిపోతుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా మసాలా యాడ్ చేసుకుంటే మన ఎగ్ క్యాబేజీ